అండ్ మనం అయితే ఫ్రెంచ్ కాలనీలోకి ఎంటర్ అయిపోయాం. కొంచెం సన్ ఎక్కువ ఉన్నది అనమాట. అండ్ మీరు చూస్తుంది ఫ్రెంచ్ కాలనీ అండ్ ఇదే వైట్ టౌన్ అని పిలుస్తారనమాట. సో ఇది మన పాండిచ్చేరి దిగ్గానే మనకి ఎక్కువ దూరం ఏం కాదు, జస్ట్ బీచ్ మనకి ఒక 5-10 మినిమం కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. సో మనం ఈజీగా అయితే ఈ రోడ్డుకి వచ్చేయచ్చు. మనం ఈ మొత్తం ఫ్రెంచ్ కాలనీ మొత్తం వైట్ టౌన్ని ఫుల్గా అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి బిల్డింగ్స్ ఒక్కొక్కటి. సో అక్కడ మీరు దిగాలనుకుంటే చాలా ఫొటోస్ అయితే దిగొచ్చు. సో చాలా బాగుంటుంది వైట్ టౌన్ అయితే. ఇంక మీరైతే మార్నింగ్ 9 to 6 వరకు అయితే మీరు రావచ్చు. సో అలా ముందుకు వస్తే మనకైతే బీచ్ రోడ్డు ఉంటుంది అనమాట. మన వైజాగ్లో చెన్నైలో ఎలా ఉంటుందో అట్లనే ఉంటుంది. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. దీన్ని రాక్ బీచ్ అని పిలుస్తారు. సో ఫ్రెంచ్ కాలనీ గురించి మీకు ఇంకా తెలియాలంటే అక్కడ మీరు తిరిగితే మీకు తెలుస్తుంది అనమాట. సో 17th centuryలో దాన్ని అయితే బిల్డ్ చేశారు. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడు ఇక్కడికి రావడం, సో ట్రేడింగ్ సంబంధించి ఇక్కడ జరగడం వల్ల దాన్ని అయితే బిల్డ్ చేశారు. సో ఇది రాక్ బీచ్ అనమాట. ఆ రాక్ బీచ్లో బ్రిడ్జ్ బాగుంటుంది, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఇలా కూర్చుంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. సో చూడండి, బీచ్ అంతా మొత్తం బ్లూగా భలేగా అందంగా ఉంది. అండ్ చూడగానే అయితే ఒకసారి ఫారెన్లో మనం వచ్చాం ఆ బీచ్ కన్నట్టు అనిపిస్తుంది. మనం చాలా వీడియోస్లో చూస్తుంటాం. సో రాక్ అనమాట, ఇవన్నీ రాక్ ఉంటుంది, బ్లాక్ రాక్ అనమాట. ఇవన్నీ న్యాచురల్గా అలా ఫామ్ అయ్యి, సో ఈ బ్లాక్ రాక్ అయితే అలా ఉంటుంది మనకి. ఇక్కడ మనం కూర్చొని అయితే సో మనం బీచ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే చాలామంది ఫారినర్స్ అయితే ఇక్కడికి వస్తారనమాట. ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఫొటోస్ కూడా దిగడానికి. సో మేము కూడా చాలా ఫొటోస్ దిగాం కొన్ని. సో దిగేసి అలా కూర్చున్నాం అనమాట. సో బీచ్ అందాలు చూసుకుంటూ నుంచి అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఈ రాక్ ఒకటి చాలా నల్లగా ఉంటుంది అనమాట, బ్లాక్గా బీచ్ దగ్గర. అక్కడ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది. ముందుకు వెళ్తే ఇంకొన్ని ఫొటోస్ అయితే మీరు దిగొచ్చు. సో ఇది రాక్ బీచ్, అక్కడ మీ ఫ్రెంచ్ కాలనీ. మీరు ప్లాన్ చేసుకోవాలంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో మీరు పెద్ద దూరం కూడా పట్టదు, ఫ్రెంచ్ కాలనీ వైట్ టౌన్ నుంచి నడుచుకుంటూ వచ్చేయచ్చు రాక్ బీచ్కి. వచ్చేదే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. ఇంకా చాలా వీడియోస్ అయితే మనం చేయాలి ఉన్నాయి. టైం టు టైం అన్నీ వచ్చేస్తుంటాయి, చూస్తూ ఉండండి, ఇలానే సపోర్ట్ చేస్తుండండి. సో మరి మీరు కూడా పాండిచ్చేరి రావాలంటే సమ్మర్లో ఎక్కువ కాకుండా నార్మల్ సీజన్లో ట్రై చేయండి. బీచ్ వ్యూ అయితే భలే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.